ఏడా మనవడా ఇట్రా బానే చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. కూర్చోరా నాయన దగ్గర కూర్చో కూర్చో. నేను ఆపడం కాదు అని చెప్పేసి ఇప్పుడు నేను బయటకి వెళ్తాను. వెళ్ళిపో. సేమ్ వచ్చి మనవాడి పోలికలే వీడికి. అవును అత్తయ్య గారు, మొత్తం మీ అబ్బాయి గారి పోలికలే వచ్చాయి. అవునవునులే, అక్కడికి ఎంతైనా బంగారం కదా. అవునండి, ఎవరి కొడుకు వాళ్ళకి బంగారమే కదా అత్తయ్య గారు. అదే కానీ చికెన్ తెప్పించమన్నా తెప్పించావా? అత్తయ్య గారు మీరు ఇప్పుడే కదా వచ్చారు, సాయంకాలం తెప్పిస్తానులేండి. ఎదురు కానీ ఏమైందంట అంటే అత్తయ్య గారు అది ఇప్పుడు అన్ని మసాలా ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమే కదా అత్తయ్య గారు. ఏమైందమ్మా? అత్త వచ్చినప్పుడు ఎంత కొంచెం కష్టం కూడా తీసుకోలేదా? అంటే అలా ఏం లేదు అత్తయ్య గారు. సర్లేండి ఉండండి, మీ అబ్బాయికి ఫోన్ చేసి తెప్పిస్తాను. అన్ని మా అబ్బాయిని అడుగుతావే, నువ్వు సొంతంగా ఏం చేసుకోవా ఏంటి? అయ్యో అత్తయ్య గారు, మీ అబ్బాయి పర్మిషన్ లేకుండా ఇంట్లో అసలు నేను ఏది చేయను అత్తయ్య గారు. సర్లే అమ్మా వెళ్ళు. సర్లేండి ఫోన్ చేస్తాను. అబ్బాయి అంటే ఎంత గౌరవమో మా కోడలికి. గౌరవమా తక్క. ఈ బంగారం అంతా నా కోడలికే ఇస్తాయి, ఈ చౌడీలు ఈ బంగారం హలో అంతా నా కోడలికే ఇస్తాయి. ఏమండి? ఏమండి అత్తయ్య గారు వచ్చారు, ఒకసారి రండి. అవునండి, మీకు తెలీదా? అవునండి, త్వరగా రండి. వచ్చినప్పుడు చికెన్ కూడా తీసుకొని రండి, సరేనా? ఓకేనండి. అమ్మాయి అసలు ఇల్లు నాకు చూపేవా ఏంటి? ఇందాక వచ్చినప్పుడు చేడే కూర్చోబెట్టావు. అయ్యో కూర్చోండి అత్తయ్య గారు, ఉంటారుగా ఇక్కడే, చూతురు కానీ సరేనా? సర్లే అమ్మాయి, నువ్వు ఎలాగంటే ఎలాగా. ఇంకేంటి అత్తయ్య గారు విశేషాలు? ఇంకేముంది అమ్మాయి? ఇంకేం లేదా? ఇంకేముంటుంది? సరే కానీ ఇందాక హ్యాండ్ బ్యాగ్ లో ఏం దాచారు అత్తయ్య గారు? నా కోసం ఏమైనా తెచ్చారా?